నమస్కారం. ఈరోజు మనం 2025 భారతీయ స్మార్ట్ టీవీ మార్కెట్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. చాలా ఉత్సాహంగా ఉంది కదా మార్కెట్, కానీ ఏ టీవీ కొనాలి అనే దానిపై కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంది. మన దగ్గర భారతదేశ స్మార్ట్ టీవీ కొనుగోలు గైడ్ 2025 నుండి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. సో ఈరోజు మన లక్ష్యం ఏంటంటే, ఈ మార్కెట్ ఎలా మారుతోంది, కొత్త టెక్నాలజీలు, ముఖ్యంగా ఏఐ లాంటివి ఎలా వస్తున్నాయి, సరైన టీవీని ఎంచుకోవడంలో ఏ విషయాలు ముఖ్యమో చూద్దాం. మార్కెట్ విలువైతే కొన్ని బిలియన్ల నుండి ఏకంగా $100 బిలియన్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అవును, మీరు చెప్పింది నిజం. భారతీయ స్మార్ట్ టీవీ మార్కెట్ వృద్ధి అయితే అసాధారణంగా ఉంది. అంచనాల్లో కొంచెం తేడాలున్నాయనుకోండి. ఒకటి FY33కి దాదాపు $11 బిలియన్ అంటోంది. ఇంకొకటి 2034 నాటికి $260 బిలియన్ పైనే అని చెప్తోంది. ఎలా చూసినా గానీ ఇది చాలా పెద్ద పెరుగుదలన్నమాట. దీని కారణాలంటే పెరిగిన ఆదాయాలొకటి, తక్కువ ధరలకే మంచి ఫీచర్లు దొరకటం, ఇంకా ఓటీటీ కంటెంట్కున్న డిమాండ్, 5G రావటంతో ఇంటర్నెట్ స్పీడ్ పెరగటం, ఇవన్నీ కలిసి వస్తున్నాయి. ఈ గ్రోత్ వెనుక ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక పెద్ద డ్రైవింగ్ ఫోర్స్లా కనిపిస్తోంది. అసలు టీవీలలో ఏఐ ఏం చేస్తోంది? వాటిని కేవలం చూసే స్క్రీన్లుగా కాకుండా ఎలా మారుస్తోంది? శాంసంగ్ వాళ్ళ విజన్ ఏఐ, ఎల్జీ వాళ్ళ ఆల్ఫా ప్రాసెసర్లు అంటున్నారు కదా, వాటి గురించి కొంచెం చెప్తారా? నిజమే, ఏఐ పాత్ర ఇప్పుడు చాలా కీలకంగా మారుతోంది. ఈ ప్రాసెసర్లు ఏం చేస్తాయంటే కేవలం పిక్చర్ క్వాలిటీని, సౌండ్ని ఆటోమేటిక్గా ఇంప్రూవ్ చేయడమే కాదు, శాంసంగ్ విజన్ ఏఐ లాంటివి అయితే గెస్చర్ కంట్రోల్ అంటే చేతి సైగలతో టీవీని కంట్రోల్ చేయడం, ఇంట్లో పెంపుడు జంతువులుంటే వాటి కోసం స్పెషల్ మోడ్స్, ఇలాంటివి కూడా వస్తున్నాయి. అంటే టీవీలను ఇంటరాక్టివ్ ఇంటెలిజెంట్ పార్ట్నర్స్గా మార్చాలనేది వాళ్ళ ఉద్దేశం అన్నమాట. ఓ అలాగా, అంటే స్మార్ట్ టీవీలు ఇంకా స్మార్ట్గా అవుతున్నాయన్నమాట. సరే, మరి డిస్ప్లే టెక్నాలజీల సంగతేంటి? చాలా పేర్లు వింటున్నాం. ఓలెడ్, క్యూలెడ్, మినీ ఎల్ఈడి, నియో క్యూఎల్ఈడి. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా, అసలు వీటి మధ్య తేడా ఏంటి? దేన్నెంచుకోవడం బెటర్? అవును, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ప్రధానంగా చూస్తే పోటీ రెండిటి మధ్య ఉంది. ఒకటి ఓలెడ్. దీని స్పెషాలిటీ ఏంటంటే పర్ఫెక్ట్ బ్లాక్స్, అంటే నల్ల రంగుని నిజంగా నల్లగా చూపిస్తుంది. దానివల్ల కాంట్రాస్ట్ అద్భుతంగా ఉంటుంది. రెండో వైపు క్యూలెడ్, మినీ ఎల్ఈడి లాంటి టెక్నాలజీలు. ఇవి బ్రైట్నెస్ ఎక్కువ ఇస్తాయి, ఇంకా రంగులు కూడా బాగా చూపిస్తాయి. భారతదేశంలో చూస్తే మంచి పిక్చర్ క్వాలిటీతో పాటు ధర కూడా కొంచెం అందుబాటులో ఉండడం వల్ల క్యూలెడ్ బాగా పాపులర్ అయింది. మినీ ఎల్ఈడి ఏమో ఈ క్యూలెడ్ని ఇంకాస్త మెరుగుపరిచి కాంట్రాస్ట్ని పెంచుతుందన్నమాట. నియో క్యూలెడ్ కూడా అలాంటిదే. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఇంట్లో ఎక్కువగా లైట్స్ ఆఫ్ చేసి సినిమాలు చూసేవాళ్లకి ఓలెడ్ బావుంటుంది. అదే బాగా వెలుతురుండే లివింగ్ రూమ్స్లో అయితే క్యూలెడ్ లేదా మినీ ఎల్ఈడి బెటర్ ఆప్షన్ అవుతుందా? చాలా వరకు అంతేనండి. మీ రూమ్లో లైటింగ్ ఎలా ఉంది, మీరు ఎక్కువగా ఏం చూస్తారు అనేదాన్ని బట్టి ఇది మారుతుంది. ఓకే, అర్థమైంది. సరే, ఈ టెక్నాలజీలు బాగున్నాయి, కానీ ఇప్పుడు టీవీ కొనాలనుకున్నప్పుడు బడ్జెట్ తర్వాత మనం ముఖ్యంగా ఏం చూడాలి? పిక్చర్ క్వాలిటీలో ఇంకేం అంశాలుంటాయి? స్క్రీన్ సైజు, రెజల్యూషన్, ఇవి కూడా ముఖ్యమే కదా? ఖచ్చితంగా. సైజు విషయానికొస్తే ఇప్పుడు 46 నుండి 55 అంగుళాల టీవీలు బాగా పాపులర్. రిజల్యూషన్లో అయితే 4K UHD ఇప్పుడు దాదాపు స్టాండర్డ్ అయిపోయింది. 8K కూడా ఉంది, కానీ కంటెంట్ తక్కువ, ధర ఎక్కువ. పిక్చర్ క్వాలిటీలో రిఫ్రెష్ రేట్ అని ఒకటి ఉంటుంది. 60 Hz కామన్, కానీ స్పోర్ట్స్, గేమింగ్ లాంటివి చూసేటప్పుడు 120 Hz ఉంటే ఆ మూమెంట్ చాలా స్మూత్గా బ్లర్ లేకుండా ఉంటుంది. అలాగే HDR, హై డైనమిక్ రేంజ్. HDR10 అనేది బేసిక్, కానీ డాల్బీ విజన్ గానీ HDR10+ గానీ ఉంటే ఇంకా బెటర్. అవి సీన్కి తగ్గట్టు బ్రైట్నెస్, కాంట్రాస్ట్ మారుస్తూ ఉంటాయి. దానివల్ల వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మరి సాఫ్ట్వేర్ సంగతేంటి? అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఆండ్రాయిడ్ టీవీ లేదా గూగుల్ టీవీకి ఎక్కువ యాప్స్ ఉంటాయంటారు. శాంసంగ్ వాళ్ల టైజన్, ఎల్జీ వాళ్ల వెబోఎస్ కూడా ఉన్నాయి కదా. ఇక్కడ ఓఎస్ అప్డేట్స్ వస్తాయా లేదా అనేది కూడా చూసుకోవాలా? తప్పకుండా చూడాలి, అది చాలా ముఖ్యం. టీవీ కొన్నాక కొన్ని ఏళ్ల పాటు స్మార్ట్గా పనిచేయాలంటే ఓఎస్ అప్డేట్స్ రావాలి కదా. ఇప్పుడు శాంసంగ్ ఏకంగా 7 ఏళ్ల అప్డేట్స్ ఇస్తామని చెబుతోంది. ఎల్జీ కూడా 5 ఏళ్లు అంటున్నారు. ఇది మంచి పరిణామం. అవును. అలాగే కనెక్టివిటీ కూడా చూడాలి. గేమర్స్కైతే HDMI 2.1 పోర్ట్స్ కంపల్సరీ, ఎందుకంటే అవి 4K గేమింగ్ని 120 Hzలో సపోర్ట్ చేస్తాయి. VRR, ALLM లాంటి ఫీచర్లుంటాయి. మంచి స్పీడ్లో స్ట్రీమింగ్కి Wi-Fi 6 ఉంటే ఇంకా బెటర్. పోర్ట్స్ సరిపడా ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోవాలి. అయితే ఇవన్నీ టెక్నికల్గా బాగున్నప్పటికీ మనం తరచుగా పట్టించుకోనిది, కానీ భారతదేశంలో చాలా అంటే చాలా కీలకమైన విషయం ఒకటి ఉంది కదా, అదే ఆఫ్టర్ సేల్స్ సర్వీస్. అమ్మిన తర్వాత ఇచ్చే సపోర్ట్. మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఈ విషయంలో కొంచెం ఆందోళన పడాల్సిన విషయాలున్నాయా? అవును, మీరు చాలా కీలకమైన పాయింట్ లేవనెత్తారు. నిజానికి మన రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, శాంసంగ్, ఎల్జీ, సోనీ లాంటి పెద్ద బ్రాండ్లతో సహా షాఓమీ, వన్ప్లస్, TCL, హిసెన్స్, పానాసోనిక్, వ్యూ ఇలా చాలా బ్రాండ్ల సర్వీస్ అనుభవాలు మిక్స్డ్గా ఉంటున్నాయి.
కొన్నిసార్లు నెగిటివ్గా కూడా ఉంటున్నాయి. స్పేర్ పార్ట్స్ దొరకకపోవడం, వారంటీ అయిపోయాక ప్యానెల్ రిపేర్లకు విపరీతంగా ఖర్చవడం, సర్వీస్ క్వాలిటీలో తేడాలు, ఇలాంటి కంప్లైంట్స్ కామన్గా వింటున్నాం. ఇది చాలామంది టీవీ కొనేటప్పుడు ఆలోచించరు, కానీ ఇది చాలా చాలా ముఖ్యమైన అంశం. అమ్మో. అంటే మంచి ఫీచర్లు, మంచి ధర చూసి కొనేయడమే కాదు, ఆ బ్రాండ్కి మన ఏరియాలో సర్వీస్ ఎలా ఉంది, వాళ్ళ రికార్డ్ ఏంటి అని తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమన్నమాట. ఖచ్చితంగా 100%. మంచి టీవీ కొని దానికి టైంకి సరైన సపోర్ట్ లేకపోతే ఉపయోగం ఏముంది చెప్పండి? కొనే ముందే ఆ బ్రాండ్ సర్వీస్ సెంటర్లు దగ్గరలో ఉన్నాయా, వేరే వాళ్ళ రివ్యూస్ ఎలా ఉన్నాయి అని కొంచెం రీసెర్చ్ చేయడం చాలా అవసరం. అర్థమైంది. కాబట్టి 2025లో స్మార్ట్ టీవీ మార్కెట్లో చాలా ఎక్సైటింగ్ విషయాలున్నాయి. ఏఐ, కొత్త డిస్ప్లే టెక్నాలజీలు, స్మార్ట్ ఫీచర్లు అన్నీ బాగున్నాయి. కానీ టీవీ ఎంచుకునేటప్పుడు మన అవసరాలు, బడ్జెట్తో పాటు టెక్నాలజీ, ఓఎస్ అప్డేట్స్, అన్నిటికన్నా ముఖ్యంగా అమ్మకాల తర్వాత సర్వీస్, ఈ మొత్తం ప్యాకేజీని చూడాలి అన్నమాట. సరిగ్గా చెప్పారు. టెక్నాలజీ ఎంత బాగున్నా దాన్ని ఎంజాయ్ చేయాలంటే నమ్మకమైన సపోర్ట్ అనేది బ్యాక్బోన్ లాంటిది. సరే, చివరగా శ్రోతలకి ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. టీవీలు ఏఐ ద్వారా మన గురించి, మన అలవాట్లు, ఇష్టాల గురించి అంతకంతకు ఎక్కువ డేటా సేకరించే స్మార్ట్ హబ్స్గా మారుతున్నాయి కదా. అలాంటప్పుడు కేవలం వినోదం అందించే స్క్రీన్లుగా కాకుండా వీటితో మన రిలేషన్షిప్ భవిష్యత్లో ఎలా మారొచ్చో, మన ప్రైవసీకి సంబంధించి ఎలాంటి కొత్త ప్రశ్నలు, ఆలోచనలు రావచ్చో, దీని గురించి ఆలోచించండి.